నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ మాస్ ట్రావెలర్ సెడ్. సో లాస్ట్ ఇయర్ మీరు అందరూ చాలా సపోర్ట్ చేసి ఇట్లా గణేష్ మేకింగ్ వీడియోస్కి దానికి మీరు ఇచ్చిన రెస్పాన్స్ చాలా నచ్చింది. సో అందుకనేసే ఈ ఇయర్ కూడా 2024 కూడా మంచి కంటెంట్ ఇద్దామని మీ అందరి కోసం వచ్చాను. సో అండ్ ఈసారి నేను లాస్ట్ ఇయర్ వరకు వాయిస్ ఓవర్ ఇచ్చాను, బట్ ఈసారి ఐ వాంట్ టు షో వాట్ ఐ యామ్. సో అందుకే నేను మీ ముందుకు వచ్చి వీడియో చేస్తున్నా. ఇట్లానే సపోర్ట్ చేయండి. 2024 కూడా మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తా. సో మనకి గణేష్ మేకింగ్ వీడియోస్, దాని తర్వాత ఆగమన్ వీడియోస్, దాని తర్వాత మనకి దానికంటే ముందు బోనాల్ ఫెస్టివల్ కూడా వస్తుంది. సో అందరు కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి. హైదరాబాద్లో హ్యాపెనింగ్ కంటెంట్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఈరోజు అయితే మనం వచ్చేసినాం చింతామణి, శ్రీ చింతామణి ఆర్ట్స్ అనమాట. ఇది వచ్చేసి మన ఎల్బీ నగర్ టు చింతల్కుంట చెక్ పోస్ట్ దగ్గర ఉంది. మీకు లొకేషన్ డిస్క్రిప్షన్లోనైతే పెడతాను నేను. అండ్ ఇక్కడ సాయి అండ్ మల్లేష్ అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు పెడతా. సో వీళ్ళదైతే ఇక్కడ చిన్న గణేష్ లేదనమాట. లాస్ట్ టైం చాలామంది అడిగారు, అన్న పెద్ద పెద్దవి అయితే అందరు పెడుతున్నారు, కొంచెం చిన్న చేసేవాళ్ళు అంటే. బట్ ఈసారి సాయి అన్న వాళ్ళు మనకి హైదరాబాద్లోనే సోలాపూర్ మోడల్ గణేష్ మేకింగ్ చేస్తున్నారు. వీళ్ళు తెచ్చి అమ్మే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ అన్న వాళ్ళు అయితే ఇక్కడ చేస్తున్నారు ఈసారి. సేమ్ అవుట్పుట్, సేమ్ ఫినిషింగ్, మనకు అదే అవుట్పుట్ ఇవ్వాలని చెప్పేసి. సో వీళ్ళ దగ్గర అయితే 1 feet నుంచి మనకి 4 feet వరకు గణేష్ మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఆల్రెడీ 3 months అయిపోయింది వర్క్ స్టార్ట్ అయ్యి వీళ్ళ దగ్గర. సో చాలా నీట్గా చేస్తున్నారు భయ్యా వాళ్ళైతే ఇక్కడ వర్క్. ఎందుకంటే చాలా ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ ఎవరైతే మనకి సోలాపూర్లో గణేష్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళనే తీసుకొచ్చి మనం ఇక్కడ వర్క్ చేపిస్తున్నారు అనమాట. ఎందుకంటే ఎక్కడ కూడా అవుట్లుక్ కానీ అవుట్పుట్, ఆ డీటెయిలింగ్ మిస్ అవ్వద్దు అని. సో ఇంకా లోపల కూడా చాలా ఉన్నాయి, చూద్దాం పదండి. సో మనకైతే ఫెస్టివల్కి ఇంకా 120 days అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ భయ్యా వాళ్ళు ఏం చేసిరంటే 1 feet నుంచి వీళ్ళ దగ్గర 2.5-3 feet వరకు ఏవైతే ఉన్నాయో వాటికైతే కలరింగ్ వేసి మోడల్ ఒకటి కలరింగ్ వేసి అయితే పెట్టేసిర్రు. ఎందుకంటే మనకు ఈజీగా ఉంటుంది అండ్ తెలుసుకోవడానికి కూడా మనకి ఏ మోడల్ ఏ కలర్ వస్తుంది, అవుట్పుట్ ఎట్లా వస్తుంది అనేది. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, అరే పిఓపిలో చేసిర్రు వీళ్ళు అవుట్పుట్ ఎట్లా ఇస్తారు అనేది. సో ఇప్పుడైతే మనకు ఆ టెన్షన్ కూడా లేదు, ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గర ఒక డెమో పీస్ అనేది ఉంది ప్రతి మోడల్కి. భయ్యా వాళ్ళు అయితే హోల్సేల్ అండ్ రీటైల్ ప్రైజెస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి భయ్యా వాళ్ళు మనకు రేట్ చేసి ఇస్తారు. సో టైంపాస్ కోసం అయితే ప్లీజ్ కాంటాక్ట్ చేయకండి గైస్, ఎందుకంటే సీజన్ ఇది, చాలా బిజీ ఉంటారు వాళ్ళు కూడా. చిన్న చిన్న వాటికి మనం కాల్ చేసి అడగడం కంటే కూడా మీరు వస్తే మీకు అవుట్పుట్ అర్థమవుతుంది. దాని తర్వాత వాళ్ళు చెప్పే ప్రైస్ కానీ ఏది కానీ మీరు పెట్టాలి వద్దా అనేది మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ ప్రతి ఒక 2 feetsలో కానీ మనకు ప్రతి దాంట్లో కూడా నియర్ టు 10 different వెరైటీస్ ఉన్నాయి. సో ఆల్రెడీ వీళ్ళు ప్రొడక్షన్ అయితే స్టార్ట్ చేసిర్రు. అండ్ ఇప్పుడు ఈ మంత్ ఎండ్ మనకి ఇది వచ్చేసి మే అనమాట. సో మే మంత్ ఎండ్ వరకు అయితే వీళ్ళు ఏమంటారు, మన కలరింగ్ కూడా ఇంకా కొత్త కలరింగ్ కూడా స్టార్ట్ చేస్తారు అని చెప్పేసారు అనమాట. సో చిన్న విగ్రహాలకు కూడా వీళ్ళు చాలా డీటెయిలింగ్ వర్క్ ఇస్తున్నారు. అండ్ ఇక్కడ చూడొచ్చు సోఫా మీద కూర్చొని ఉన్నారు మహారాజ్. సో మీరు వితౌట్ కలర్ చూస్తే ఎంత బాగుంది మీకు కూడా తెలుస్తుంది ఇది. సో ఒకసారి ఇవే విగ్రహాలకు ఒకసారి కలరింగ్ అయితే దీని అవుట్పుట్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ ఉంటుంది అనమాట. సో మీకు ఇప్పటివరకు చూపించినవి అయితే అవి 1.5-2 feet వినాయకులు అనమాట. సో ఇవైతే మనకి 3 feet వినాయకులు ఇక్కడ లోపల చేసినాయి. సో 3 feetలో కూడా మనకి బొజ్జ గణపయ్య అండ్ విత్ బ్యాక్గ్రౌండ్ శివుడు, త్రిశూలం, దెన్ దగుడు సెట్ విత్ మార్బుల్ ఫినిషింగ్, ఇక్కడ మన విఠల్ మహారాజ్. అండ్ ఇది వచ్చేసి మనకి బొజ్జ గణపయ్య, వెనకాల వెంకటేశ్వర స్వామి అనమాట. సో ఇవైతే వీళ్ళ దగ్గర ప్రస్తుతానికి ఉన్నాయి. ఇంకా 3 feetలో ఇంకా మోడల్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ వర్క్ ఇంకా స్టార్ట్ కాలేదు దాంట్లో ఎక్కువ. సో వన్స్ మనం నెక్స్ట్ వీడియోకి కవర్ చేయడానికి వచ్చినప్పుడు అప్పటికి ఇంకా మనకి పెద్ద వినాయకులు కూడా ఇంకా కలరింగ్ స్టార్ట్ అయిపోతుంది. సో చూడొచ్చు మీరు చిన్న వాటిలో కూడా అన్నీ లైక్ ఏవైతే మంచి స్టాండర్డ్ మోడల్స్ ఉన్నాయో, అంటే ఎప్పుడు కూడా ఇవి అవుట్డేటెడ్ ఉండాయి అనమాట ఈ స్టాండర్డ్ సిట్టింగ్ పొజిషన్ వినాయకులు. భయ్యా వాళ్ళు అయితే అట్లాంటివే పిక్ చేసేసారు ఈసారి. అండ్ ఇంకా పెద్ద వాటిలో ఇంకా కొన్ని మోడల్స్ ఉన్నాయి లోపల. సో ఈ వెనకాల మీరు చూడొచ్చు ఏవైతే చూపిస్తున్నా వెనకాల ఇవన్నీ 3 feet వినాయకులు అనమాట. పిఓపి వర్క్, ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది, జస్ట్ పెయింటింగ్ వర్క్ అయితే ఇంకా బ్యాలెన్స్ ఉంది. సో కొంచెం ఇంకా ఎట్లాగో ఫెస్టివల్కి టైం ఉంది కాబట్టి మనకి ఆ టైం వచ్చే వరకు ఇంకా డీటెయిలింగ్గా ఇంకా వేరే కలర్స్, ఇంకా వేరే మోడల్, ఇవే మోడల్స్లో డిఫరెంట్ కలర్స్తో వస్తాయి అవుట్పుట్.
సో అప్పుడు చూద్దాం, మళ్ళీ వీడియో తీస్తా అప్పుడు మీ అందరి కోసం. సో ఇక్కడైతే శాంపుల్ మోడల్స్లో వీళ్ళు 2 ఫీట్కి కూడా పెద్ద వినాయకులు ఎట్లా అయితే మనకు ధోతి కడతారో సేమ్ అదే మోడల్లో వీళ్ళు 2 ఫీట్ 2.5 ఫీట్ వినాయకులకు కూడా ధోతి కట్టి వీళ్ళు డెమోకి అయితే పెట్టారనమాట. డిస్ప్లే పీస్ అంటారు దీన్ని. సో ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసి మనకి స్టాండర్డ్ లాల్బాగ్ గణపతి మోడల్. ఇది వచ్చేసి 2.5 ఫీట్స్. మనం చూసినట్టయితే ఇక్కడ ధోతి కూడా వీళ్ళు ఒరిజినల్ ధోతి కట్టారు, క్లాత్ ఇది. సో మీరు చూడొచ్చు ఇక్కడ ఫ్లోయింగ్ కూడా ఉంది, చాలా బాగుంది. అంటే పెద్ద వినాయకులకు ఎట్లయితే చేస్తారో సేమ్ అదే విధంగా చేస్తున్నారు. ఇక్కడ మనకి ఇంకా ఒక 3 మోడల్స్ ఉన్నాయి. సో అవి కూడా చూద్దాం మనము. సో ఇది వచ్చేసి ఇంకొక మోడల్. సో ఇది వచ్చేసి డిఫరెంట్ కలరింగ్ ఉంది, డిఫరెంట్ లైట్ గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఇది. సో మనం ఇంకా దీని తర్వాత దీనికి జ్యువెలరీ అండ్ ఆల్ ఇవి కూడా ఇంకా హైలైట్ అవుతాయి అనమాట దీంట్లో. ఒకవేళ మనకు రిక్వైర్మెంట్ ఉంటే మనం భయ్యా వాళ్ళతో మాట్లాడితే మనకు జ్యువెలరీ వర్క్ కూడా చేపిస్తారు. సో ఇక్కడ ఇంకొకటి అనమాట, ఇప్పుడు రీసెంట్గా నేను ఇక్కడ వచ్చినప్పటి నుంచి నాకు నచ్చిన మోడల్ ఇది చాలా. మీరు చూడవచ్చు మహారాజు లాగా ఇట్లా సింహాసనం మీద కూర్చొని ఉన్నారు మహారాజు, ఒక పేష్వా స్టైల్ అనమాట ఇది. సో ఇది చాలా అంటే చాలా బాగుంది. అవుట్ ఆఫ్ ఆల్ నాకు చాలా నచ్చింది నా పర్సనల్గా. సో ఇంకొకటి కూడా ఉంది మనకి ఇక్కడ, మన శివుడి కలర్ అనమాట ఇది. బట్ దిస్ ఇస్ రాముడు. సో మన అయోధ్య రాముడు, ఆయన బ్లాక్ కలర్లో ఉన్నాడు, ఈయన కృష్ణ కలర్ అనమాట. సో చూడొచ్చు ఎంత డీటెయిలింగ్ వర్క్ ఇచ్చారో వీళ్ళు ప్రతి దాంట్లో కూడా. మనకి ఇక్కడే చూసుకోవచ్చు చిన్న విగ్రహాలకు కూడా వీళ్ళు ఎంత డీటెయిల్డ్ వర్క్ ఇచ్చారో. సో టైం తీసుకొని కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రండి. సో మనమైతే నెక్స్ట్ వ్లాగ్లో మనం భయ్యా వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేద్దాము. ఇక్కడ వాళ్ళు కొంచెం బిజీ ఉండి ఈరోజు మనకు కూడా టైం దొరకలేదు. అన్న ఒక టైం చెప్పిండు, ఆ టైం మనం రాలే. సో వాళ్ళ వర్క్ డిస్టర్బ్ చేయొద్దు కాబట్టి వచ్చినాము. సో నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. మళ్ళీ వస్తాయి ఇక్కడికి. అన్న నాకు కలరింగ్ అయిన తర్వాత మళ్ళీ అప్డేట్ చేస్తా అన్నాడు. సో వన్స్ కలరింగ్ స్టార్ట్ అయిన తర్వాత వద్దాం మనం ఇక్కడికి. అప్పుడు ఇంకా డీటెయిల్గా మీకు ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ లైక్ 2 ఫీట్ 1 ఫీట్ నుంచి ఏమేమి ఉన్నాయి అనేది కూడా చూపించడానికి ట్రై చేస్తా. అప్పటి వరకు స్టే ట్యూన్. జై శ్రీరామ్, జై శ్రీ గణేష్.